అందరికీ నమస్కారం. ఆహ్, నా పేరు సురేష్. నేను యోగా టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. ఐ స్టే ఇన్ అనంతపూర్. సో, చాలామందికి మనిషితో ప్రయాణం చేసినప్పుడు, లేదా మనిషి ఏదైనా మాట్లాడినప్పుడు, ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఆహ్, ఏవైతే ఉన్నాయో వాటిని నేను షేర్ చేసుకోవాలనే ఒక ఇంటెన్షన్‌తో నేను ఈ టాపిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ మధ్య చాలామందిని నేను ఈ వెబ్‌సైట్స్, యాడ్స్ మనం ఏదైనా యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయనమాట. చాలామంది వృద్ధులు వాళ్ళు చెప్తున్నారనమాట. నేను ఎంఎస్‌సి చేశాను. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్‌ని. కానీ నాకు ఇప్పుడు తినడానికి కూడా లేదు అని చాలా దీనంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి నేనేం చెప్పగలనంటే వాళ్ళని చూసిన తర్వాత నాకు అంటే జాలేయడం చాలా కామన్‌గా జరుగుతుందండి. కానీ దాని వెనక్కెళ్తే ఎందుకు ఈ సందర్భం వచ్చింది అని మనం గమనిస్తే ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. అంటే ఆల్రెడీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని గురించి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే కొంచెం నేను చెప్పేది వినగలిగి, అర్థం చేసుకోగలిగే ఇంకా యవ్వనంగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఆహ్, నేను చూడంగా అంటే మా మా పేరెంట్స్ జనరేషన్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ గానీ వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, అంటే నాట్ ఓన్లీ దెమ్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. పుట్టాము, చదువుకున్నాము, జాబ్ చేశాము, పెళ్ళిళ్ళయ్యాయి. తర్వాత ఆస్తులు సంపాదించాము. వాళ్ళ ఆస్తులు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వడము, చచ్చిపోవడం. ఇది నేను చూస్తున్నాననమాట. కానీ ఈ మధ్యలో చాలా గొప్ప గొప్ప విషయాలుంటాయండి. ఇవి ఇవి నాకేమి ఎవరు చెప్పలేదు కానీ, నేను గమనిస్తున్న క్రమంలో నాకొచ్చినటువంటి ప్రశ్నలకి నేను వెతుకుతూ సమాధానాన్ని తెలుసుకునే ప్రాసెస్‌లో ముఖ్యంగా ఈ యోగాలో ఈ ఈ ఈ పాత్రలో ఉండడం వల్ల నాకు చాలా విషయాలు చాలా సింపుల్‌గా తెలిసాయి. ఆహ్, చాలామంది మెటీరియలిస్టిక్‌గా అంటే భౌతికంగా మనం గ్రో అయితే చాలు అని అనుకుంటామండి. కానీ ఆ వృద్ధుల్లో నేను చూస్తున్నది ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే డబ్బులున్నాయన్న అహం ఉండుండొచ్చు. పలానా కమ్యూనిటీ అన్న ఒక అహం ఉండుండొచ్చు. ఇట్లా రకరకాలటువంటి ఒక రకమైనటువంటి అజ్ఞానం అనేది నేను చూసాను వాళ్ళలో. ఆహ్, వాళ్ళు మిస్ అయ్యిండేది ఏంటి అనంటే ఇవి మాట్లాడుకుంటుంటామండి. అంటే మనమందరం మాట్లాడుకుంటాం. ధర్మ, అర్థ, కామ వీటిని పురుషార్థాస్ అని అంటాం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మబద్ధంగా మీరు మనీ ఎర్న్ చేసి, దాన్ని ఆ వచ్చిన దాంతో మీరు డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని, తర్వాత మీరు మోక్షానికి మీరు ఎయిమ్ చేయాలి. వాట్ ఈస్ దట్ మోక్ష? ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్. సో, జనన మరణాల నుంచి ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ డీపర్. బట్ లిబరేషన్ అండి. అంటే నేను స్టూడెంట్స్‌కి ఏం చెప్తానంటే, మన బాడీ మనల్ని ఇబ్బంది పెట్టే ఒక ఇబ్బంది నుంచి, లేదా మన మైండ్ మనల్ని ఇబ్బంది పెట్టే మన మన మైండ్ మనకు మన మాట వినకుండా మనల్ని టార్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో నుంచి మీరు బయటికి రాగలిగితే దట్ ఈస్ లిబరేషన్ అని చెప్తా. బికాజ్ అందరికీ అది అర్థం కాదు కాబట్టి. యాక్చువల్ లిబరేషన్ ఏంటి అనంటే, ద మైండ్ ఆర్ ద మెమొరీ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పేరెంట్స్
అది మనం అనుకున్న విధంగా కాకుండా దానికంటూ ఒక మెమరీ ఉంటుందనమాట. అలా బిహేవ్ చేస్తాం. సో, యూ ఆర్ దేర్ బిఫోర్ ద మదర్ వూంబ్. బికాస్ ఆఫ్ దట్ యూ కేమ్ టు మదర్ వూంబ్. నేను లాస్ట్ టైమ్ దీని గురించి కూడా నేను మెన్షన్ చేశాను. మదర్ వూంబ్ రాకముందే నువ్వు ఉన్నావు కాబట్టి మదర్ వూంబ్‌లోకి వచ్చావు. వచ్చిన తర్వాత అంతకుముందు నువ్వు ఎక్కడున్నావు? యూ డోంట్ నో. తర్వాత నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికెళ్తావు? సో, బిఫోర్ ద బర్త్, ఆఫ్టర్ డెత్ దేర్ ఈస్ సంథింగ్. సో, ఎవరైతే జనన మరణాల నుంచి బయటికి రావాలనుకుని ప్రయత్నం చేస్తారో వాళ్ళనే స్పిరిచువల్ పీపుల్ అని చెప్పొచ్చు. అదొకటి ఉందండి. అంటే జస్ట్ తినడం, తాగడం, పడుకోవడం, చచ్చిపోవడం, పుట్టడం అనేది కాకుండా ఆ సైకిల్‌ని బ్రేక్ చేసే కెపాసిటీ హ్యూమన్ బీయింగ్స్‌కి ఉంది. అది ఏంటి అనంటే మన శరీరం మనల్ని వదిలేస్తే, మన శరీరం మనల్ని వదిలేస్తే దాన్ని మరణం అంటాం. చావు అంటాం. మనమే మన శరీరాన్ని చిన్న గాయం కూడా లేకుండా, సూసైడ్ లాంటిది కాకుండా కాన్షియస్‌గా అంటే ఈ షర్ట్‌ని ఎలా తీసేస్తామో అంత ఈజీగా కొన్ని కొన్ని ఉంటాయండి యూట్యూబ్స్‌లో. టిబెటిన్ మాంక్స్ బాడీని వదిలేయడము. ఆయన యోగి ఆత్మకథ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ హిస్ నేమ్, గుర్తు రావట్లేదు. ఆయన కూడా అంతే. మీరు యూట్యూబ్‌లో చెక్ చేస్తే హి ఈస్ లీవింగ్ హిస్ బాడీ. అంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డెత్. ఆ మోక్షానికి వాళ్ళను వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే ఆల్రెడీ మోక్షాన్ని ఇవ్వగలిగిన వాళ్ళ కమ్యూనికేషన్స్‌లో ఉండి కొంతమంది నామం తీసుకుంటారు, మంత్రం తీసుకుంటారు అలా. బట్ నేను చెప్పేది ఏమంటున్నానంటే దెర్ ఈస్ ఎ మెథడ్ యాజ్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ టు రిటైర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ దెర్ ఈస్ ఎ ప్రాసెస్ టు రిటైర్ ఫ్రమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే యాజ్ వి నో హౌ టు రిటైర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ జాబ్, వీ షుడ్ ఆల్సో నో హౌ టు రిటైర్ ఫ్రమ్ లైఫ్. దీని గురించి ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు అనమాట. అంటే చచ్చిపోవడం అంటే ఏదో బాగలేక చచ్చిపోవడమో, వయసై చచ్చిపోవడమో కాదండి. చాలామంది స్పిరిచువల్ పీపుల్ ఇంకా బలంగా ఉండంగానే వాళ్ళకేమీ ఇంక వాళ్ళకేమీ చేయడానికి ఏది అంటే వర్క్ అనంటే ఇన్ ద సెన్స్ ఇంకా మనం వచ్చిన పని అయ్యిందని వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందనమాట. దెన్ దే లీవ్. ఇప్పుడు చాలామంది మనం యంగర్స్‌ని చూస్తూ ఉంటాం, ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు చచ్చిపోతుంటారంట. బట్ నా రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి బలవంతంగా చనిపోతే టు కమ్ బ్యాక్ ఆర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అగైన్ ఇట్ విల్ టేక్ 200 to 2000 ఇయర్స్. అంటే ఇట్స్ లైక్ ఎ పనిష్మెంట్. నువ్వు ప్రకృతి నీకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దాన్ని బలవంతంగా ప్రకృతికి ఎగనెస్ట్‌గా నువ్వు చేయడం వల్ల ఇట్స్ ఎ పనిష్మెంట్ ఫర్ యూ. యూ విల్ నాట్ గెట్ ఎ ఛాన్స్ అగైన్. సింపుల్ ఎగ్జాంపుల్‌కి దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఒక కోచ్‌తో గొడవ పడ్డారు. కోచ్ నిన్ను దూరం పెట్టారు. వేరే వాళ్ళని తీసుకుంటున్నారు కానీ నీకు ఛాన్స్ రాలేదు. యూ ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్ బట్ పీపుల్ ఆర్ నాట్ లుకింగ్ అట్ యూ. సో అలా చెప్పొచ్చండి. ఇవన్నీ థియరిటికల్‌గానే ఉంటాయి. బట్ మీకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్లీ యూ కెన్ హ్యావ్ ఎ కన్వర్జేషన్ విత్ మీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రిపేర్. ఇప్పుడు మనం ఏదైనా డెత్ గురించి మాట్లాడాలన్నా చాలామంది ఎందుకు నేను ప్రతిరోజు చావు గురించి మాట్లాడుతుంటాను కొంతమంది వ్యక్తులతో. వాళ్ళెప్పుడు ఎందుకు నువ్వు అంత దాని గురించి ప్రస్తావిస్తావు అని కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు. ఈ సినిమాల వల్ల మనం ఏమనుకుంటామంటే ఈ 60లు వచ్చిన వాళ్ళు, 50లు వచ్చిన వాళ్ళు, 70లు వచ్చిన వాళ్ళు కూడా యంగ్‌గా నటిస్తున్నారండి. బట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. సీ ద ఎల్డర్స్ షుడ్ టెల్ టు ద కిడ్స్ వన్ డే వి విల్ డై. ఏజ్ పెరుగుతా వెళ్తది. 26 ఇయర్స్‌కి వైట్ హెయిర్ వస్తది. నాకిప్పుడు 35. ఐయామ్ గెట్టింగ్ గ్రే బియర్డ్. ఐ డోంట్ వాంట్ టు హైడ్ దిస్. కనీసం ప్రపంచానికి కాకపోయినా మనకైనా తెలియాలండి. మనం ఒకరోజు చచ్చిపోతాం. అలా చావుకి ఫెమిలియర్ అవ్వాలి. అది వచ్చినప్పుడు మనం భయపడ్డం కాదు. వీఆర్ రెడీ ఫర్ దట్. అదేదో మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి. చావు వచ్చినప్పుడు నా నా చెయ్యి నా మీసం మీద ఉండాలి అంట.
సంథింగ్ లైక్ దట్. అంటే నేనేమంటున్నానంటే, వి షుడ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ద డెత్. నేను ఫేస్ చేస్తానంటే నాకు కూడా కొంచెం భయం ఉంటుంది. బట్ ఐ డోంట్ రన్ అవే. ఐ విల్ ఫేస్ ఇట్. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ విచ్ ఐఎమ్ డూయింగ్. మన చుట్టుపక్కల మనం ఎంత అక్యుములేషన్స్ మనం ఏమనుకుంటామంటే మనం ఇలాగే ఉంటాం అనుకుంటాం. ఇల్లు కట్టించుకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, డబ్బులు దాచుకుంటాం, చాలా చేస్తామండి. అందరికీ తెలుసు అది రాదు అని. బట్ స్టిల్ ఎందుకు దాని వైపు వెళ్తున్నామనంటే, ఇదొకటి ఉంది, ఇది చేస్తే ఎంత అవసరమో అంతే చేస్తాం. ఇప్పుడు మనకు ఉన్న 24 గంటల్లో నువ్వు డెత్‌కి ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటావు? ప్రిపేర్ అవ్వాలంటే యెస్, దేర్ ఈస్ ఎ ప్రిపరేషన్. నువ్వు వచ్చింది ఎందుకొచ్చావు? భూమి మీదకి నువ్వు ఎందుకొచ్చావు? పెళ్లి చేసుకోవడానికి వచ్చినావా? జాబ్ చేయడానికి వచ్చినావా? పిల్లల్ని కనడానికి వచ్చినావా? దేనికొచ్చావు? దేర్ ఈస్ ఎ పర్పస్ కదా! వాట్ ఈస్ దట్ పర్పస్? సో, ఈ యోగా అనేది మనల్ని ఆ పర్పస్ వైపు నడిపిస్తుంది. దట్ ఈస్ రియల్ ఫార్మ్ ఆర్ ద స్పిరిచువాలిటీ. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఇక్కడికొచ్చావు. సో, తెలుసుకుంటున్నామా? నేను చాలామంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటానండి. ట్రూత్‌ని ఎప్పటికప్పుడు కనిపించకుండా దాచేస్తా ఉంటారండి. మన బాడీ చెప్తది. అది ఏజ్ పెరుగుతోందని బాడీ చెప్తా ఉంటుంది. దట్ షుడ్ బి షోన్ టు ద నెక్స్ట్ జనరేషన్. భయపడకూడదు. వాళ్ళకి చూపించాలి. ఇది ఇది జరుగుతుంది ఇలాగ. ఏదైనా అప్పుడప్పుడు మనం యంగ్‌గా కనపడడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఇట్స్ ఓకే. కానీ బట్ అట్‌లీస్ట్ మనకన్నా తెలిసుండాలి కదా! వి షుడ్ నాట్ టీచ్ బై అవర్ సెల్ఫ్. చాలామందికి ఈ పాయింట్స్ తెలుసనో, లేకపోతే ప్రాక్టికల్‌గా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదనో తెలీదు కానీ, ధర్మ, అర్థ, కామ, మోక్ష. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఎవ్వరైనా కూడా లిబరేషన్ అనేది కామనే. మార్గాలు వేరవ్వచ్చు. బట్ మొదలైన పుట్టుక, ఎండ్ అయ్యే చావు ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి జరుగుతుంది. మధ్యలో మనం ప్రిపేర్ కాలేదు అనంటే నిజంగా బాధాకరమైన చావు ఖచ్చితంగా మనం చూస్తాం. ఎవ్రీవన్ షుడ్ ప్రిపేర్ ఫర్ డెత్. పాముకు తెలుసు హౌ టు లీవ్ ద బాడీ. మనిషికి ప్రాక్టీస్ చేయాలి. అది ఊరికే రాదు. మీరు ఎంత అజ్ఞానంతో ప్రయాణం జరిగితే అంత ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బంది పడతారు. ఉన్న టైంలోనే మీరు డబ్బులు సంపాదించుకోవాలి. ఉన్న టైంలోనే ఫ్యామిలీని చూసుకోవాలి. ఉన్న టైంలోనే మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఉన్న టైంలోనే బాడీని కాపాడుకోవాలి. ఉన్న టైంలోనే మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఉన్న టైంలోనే మీ సేవింగ్స్ మీరు చేసుకుంటూ ఈ బాడీని ఎలా వదిలేయాలి? ఎలా మోక్షం వైపు అడుగులేయాలి? ఎలా మోక్షాన్ని సంపాదించుకోవాలి? ఇట్లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ అండి. జీవ సమాధి అని అంటారు తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్‌కి వీరబ్రహ్మానందం గారు బాడీ వదిలారు. అది మనకు ఫిజికల్‌గా కనిపించకపోవచ్చు అండి. దేర్ ఈస్ సంథింగ్. బాడీ వదలడం అనేది ఒకటి ఉంది. మన కల్చర్‌లో అది ఉంది. కానీ అది లేదనుకునే ఇదిలో భయపడుతూ ఉంటారనమాట. కామన్ పీపుల్‌కి ప్రతి ఇంట్లో ఇది తెలియాలి. వి నో హౌ టు హౌ టు గ్రో ఫిజికల్లీ, మెటీరియలిస్టికల్లీ. వి డోంట్ నో హౌ టు గ్రో స్పిరిచువల్లీ, హౌ టు గ్రో ఇంటర్నల్లీ. దేర్ ఈస్ సంథింగ్. మనం ఇది చెప్పకపోతే ఒకవైపునే వెళ్తూ ఉంటాడు మనిషి. వి ఆల్ నో దట్ 30, 35 వచ్చిందంటే మనకు బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. మైండ్‌లో చాలా చేంజెస్ వస్తాయి. యూ కెనాట్ బి యంగ్ అగైన్. అంత అలాగే ఉండలేం. వెనక్కి వెళ్ళలేం. ముందుకే వెళ్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ వచ్చే మార్పును మనం యాక్సెప్ట్ చేస్తే మనకు బాధ అనేది తగ్గుతుంది. అది మెంటల్ లెవెల్‌లో బానే ఉంటుందండి. బట్ స్పిరిచువల్ లెవెల్‌లోకి వెళ్ళాలి, ఇంకా ఇంకా అడ్వాన్స్‌మెంట్ వెళ్ళాలంటే ప్రతిరోజు మనం దాని గురించి వర్క్ చేయాలి. దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు వర్క్ ఐ కెన్ రియల్లీ హెల్ప్. బికాజ్ ఏదో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలో, లేకపోతే డబ్బులో, ఇంకోటో ఏది కూడా మనల్ని డెత్ నుంచి సేవ్ చేయదు. యూ హ్యావ్ టు లీవ్ ద బాడీ. దట్ ఈస్ వన్ ఛాన్స్ వేర్ it will have many more benefits. If you don't work on your body,
నీకిచ్చిన టైంలో నీ బాడీని నువ్వు ఎలా వదలాలో నువ్వు నేర్చుకోకపోతే, నీ బాడీయే నిన్ను వదిలేస్తుంది. దాని తర్వాత అదేంటి రెండిటికి గల తేడా ఏంటి అనేది నేను చెప్పాలి అనంటే, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి కొంత జిజ్ఞాస అనేది ఉండాలి. ఆ జిజ్ఞాస లేనప్పుడు మనం ఎక్కువ చెప్పడం మంచిది కాదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మోక్ష. సో, వృద్ధాప్యంలో ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు, లైఫ్ ఇన్స్యూరెన్స్‌లు మీరు ఎన్నన్నా చేయండి, ఏమైనా చేయండి. నో డాక్టర్ కెన్ సేవ్ ఫ్రమ్ డెత్. ఇవి మాట్లాడుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పదాలండి. వృద్ధాప్యంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద హెల్ప్ కాకపోవచ్చు. బికాజ్ దే కెనాట్ లెర్న్. మేబీ నేర్చుకోవచ్చేమో. బట్ యవ్వనంగా ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఇది హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. లైఫ్‌ని లోతుగా, డెప్త్‌గా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే రిమెంబర్ మీకంటే తెలివైన వాళ్ళ ట్రాప్‌లో మీరున్నట్టు. జాబ్ జేయడానికి కొన్ని వేల, లక్షల మంది పిల్లల్ని ఒక ప్యాటర్న్ ప్రకారం తయారు చేస్తున్నారు. దేర్ ఈస్ నో క్రియేటివిటీ ఇన్ ఇట్. వాడు ఇండివిడ్యువల్‌గా వాడు ఎలా ఆలోచించాలో వాడికి తెలీదు. నన్ను కూడా చాలా ట్రై చేశారండి. జాబ్ చేయించడానికి అవ్వచ్చు, ఇంకో రకంగా, ఇంకో రకంగా అవ్వచ్చు. ఐ డోంట్ నో. నాది ఇలా ప్రయాణం ఇట్లా జరిగింది. అందరికీ ఇలా జరగాలని లేదు గానీ, అంటే ఒకడి మీద ఒక సబ్జెక్ట్ అనవసరంగా రుద్దకుండా, వాడిలో నిజంగా ట్రూ పొటెన్షియల్ ఒకటుంటుందండి. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా! ఆ టాలెంట్‌తో గనక వాడిని వదిలేస్తే డెఫినైట్‌లీ హి విల్ గో క్లోజర్ టు ద ట్రూత్. అలా నేను ఈ విషయాలను తెలుసుకోగలిగాను. అది మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు. వాడు లోతుగా ఎళ్ళే కొద్దీ హి విల్ అండర్‌స్టాండ్ ద లైఫ్. ఎనీవన్. సీ మనీ అనేది ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత అది బోర్ కొట్టేస్తుందండి. వి రియల్లీ డోంట్ నో వెన్ టు స్టాప్. సో, ఇది అనేది ఒకటి ఎంటర్ అవ్వాలి లైఫ్‌లోకి. స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఎంటర్ అయితే లైఫ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థాంక్ యూ.